ధన్యవాదాలు. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి 4 లక్షల మెజార్టీ ఇచ్చిన మల్కాజ్గిరిలో భారత్ మాతాకి భారత్ మాతాకి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రథసారథి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రధాన కార్యదర్శులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. నాకు తెలుసు సమయం 2 అవుతా ఉన్నది, చాలామంది ఆకలితో ఉన్నారు. 2 నిమిషాలు నేను పూర్తి చేస్తాను. ఈరోజు ఈటల రాజేందర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన, అదే మాదిరిగా ఈటల రాజేందర్ గారి ఈ నియోజకవర్గంలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఇస్తా ఉన్నాను. మిత్రులారా, 1500 సంవత్సరాల క్రితం గుప్తుల రాజ్యాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా చెప్తారు. 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం, 1500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దేశంలో స్వర్ణయుగం అంటే ఈ భూమండలం ఉన్నంతసేపు భారతదేశ చరిత్రలో ఈ 11 సంవత్సరాల స్వర్ణయుగం చరిత్ర మిగిలిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఒకవైపు ఎదుగుతూ మరోవైపు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగడం అంటే ఇది ఆషామాషి అంశం కాదు. ఒకవైపు 50 సంవత్సరాల్లో నిర్మాణం చేయనటువంటి కేవలం ఈ 11 సంవత్సరాల్లో 50,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేది. స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి కిసాన్ యోజన వరకు అన్ని వర్గాల ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాల క్రితం రైతుల కోసం, వారి సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్కి 500% 5 రేట్లు పెంచి ఈరోజు రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 25 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు భారత ఆర్థిక అభివృద్ధితో పాటు భారతదేశం చూస్తే మీ సంగతి చూస్తాని మొన్ననే పాల్గాం కార్యక్రమం తర్వాత నరేంద్ర మోడీ గారు 9 ఉగ్రవాద కేంద్రాల మీద దాడి చేయడమే కాదు, 2 రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టి శరణు అనే విధంగా చర్యలు చేపట్టాడంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది. కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు,
యుద్ధం ఇంకా ఎందుకు ఆపారని, ఎవరో చెప్తే ఆపారని. నేను ఆ సన్నాసుని మీ ద్వారా అడుగుతా ఉన్నాను. గతంలో ఇదే హైదరాబాదులో గోకుల్ చాట్ దగ్గర ఉగ్రవాదులు దాడి చేస్తే, లుంబిని పార్క్ దగ్గర ఉగ్రవాదులు దాడి చేస్తే మాట్లాడని మీరు, బొంబాయిలో తాజ్ మీద దాడి చేస్తే చలించని మీరు, ఈరోజు ఆడపడుచుల సింధూరాన్ని తొలిపిస్తే కేవలం వారం రోజుల్లో పాకిస్తాన్ నడి బొడ్డులో వెళ్ళి వారిని ధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే ప్రభుత్వం అడుగుతా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని. రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతాడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని. నేను అనేక మాటలు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. 11 లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం 11 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ యూపీఏ పాలనలో దీంట్లో చారణ వంతు కూడా మీరు ఖర్చు చేయలే. దాన్ని చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ కన్నా ఈ 11 సంవత్సరాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి మేము ఇచ్చిన బడ్జెట్ అంతకన్నా ఎక్కువగా ఇచ్చాం. దానికి చర్చకు మేము సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు దేశాభివృద్ధి, మరోవైపు మన రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు దేశ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ఇది నిజంగా స్వర్ణయుగం అని చెప్పి చెప్తూ, అదే మాదిరిగా ఈటల రాజేందర్ అన్న 1 సంవత్సరం పాటు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ప్రతిరోజు కంటికి రెప్పలా కాపాడుతూ, ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని ప్రతిరోజు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పాటుపడుతూ, మరోవైపు అభివృద్ధి కోసం పాటుపడుతూ, మీ అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్న ఈటల రాజేందర్ అన్న 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఇంకా ఇదే మాదిరిగా మీ సేవలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో